నెల్లూరులో స్వర్ణాల చెరువు దగ్గర కులమతాలకు అతీతంగా ఏడాదికి ఒకసారి జరిగే రొట్టెల పండక్కి నెల్లూరు చుట్టుపక్కల ప్రజలే కాదు దేశ విదేశాల నుంచి తండోపతండాలుగా అయితే వస్తారు. అలా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారికి ఇక్కడ ఒక సత్రంలా బస చేయడానికి ఏర్పాట్లయితే చేసున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఆహ్లాదకరంగా ఉండే జైంట్ విల్లు, కొలంబస్ లాంటి ఎన్నో వినూత్నమైన ఎగ్జిబిషన్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఉచితంగా త్రాగునీరు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు ఈ స్వర్ణాల చెరువులో రొట్టెలైతే మార్చుకుంటూ ఉంటారు. ఒకవేళ రొట్టెలు తేని సందర్భంలో ఇక్కడ రెడీమేడ్ గా రొట్టెలు కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరోగ్య రొట్టె, విద్యా రొట్టె, ఉద్యోగం రొట్టె, వివాహం రొట్టె, సంతానం రొట్టె, సౌభాగ్యం రొట్టె, ఇల్లు రొట్టె, విదేశీ ప్రయాణం వంటి రకరకాల రొట్టెలైతే ఉన్నాయి. వీటిలో జనాలు ఎక్కువగా ఆరోగ్యం రొట్టె దగ్గరైతే ఉన్నారు. ఇంకోవైపు తక్కువ జనాలు వచ్చేసి విదేశీ ప్రయాణం రొట్టె దగ్గర అయితే ఉన్నారు. అవన్నీ ఒక ఎత్తైతే ఇతను ప్రపంచ శాంతి రొట్టె అని బోర్డు పట్టుకొని నించొని ఉన్నారు. మీరైతే ఏ రొట్టె కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ అయితే చేసేయండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ప్రజలు ఈ స్వర్ణాల చెరువులో మునిగి స్నానాలైతే చేసి ఈ మార్గం ద్వారా బారా షాహిద్ దర్గా లోపలికైతే వెళ్తారు. తిరిగి మళ్ళీ ఈ దారి ద్వారా బయటకైతే వస్తారు. ఇక్కడ అన్నదానం ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. ఉచితంగా భోజనాలు అయితే చేయవచ్చు. అంతేకాకుండా స్వర్ణాల చెరువుని ఒక రౌండ్ చుట్టి రావాలనుకుంటే బోటింగ్ సౌకర్యం కూడా కలదు. ఇక ఈ స్వర్ణాల చెరువు దగ్గర ఏవేవి ఎక్కడ ఏర్పాటు చేశారనే రూట్ మ్యాప్ అయితే ఇదే.